హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు టు ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మన టాపిక్ అక్రాస్, టువర్డ్స్, ఇంటూ, అవుట్ ఆఫ్ ఈ 4 పదాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీటిని ఎలా వాడాలో ఇంగ్లీష్ కాన్వర్సేషన్లో వీటి మీనింగు చూద్దాం. ఫస్ట్ది అక్రాస్ అంటే ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ అని మీనింగ్ వస్తుంది. అంటే ఒక వైపు నుంచి మరొక వైపుకి అని తెలుగులో అర్థం. రెండవది టువార్డ్స్ అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, అంటే వైపుగా అని, అది ఏ వైపు అయినా అవ్వచ్చు, ఒకవైపుగా. మూడవది ఇంటూ అంటే లోపలికి అని అర్థం. టువర్డ్స్ ది ఇన్సైడ్ అని అర్థం వస్తుంది. నాలుగవది అవుట్ ఆఫ్ అంటే బయటకు. టు అవాయిడ్ డూయింగ్ సంథింగ్ అని ఇంగ్లీష్లో మీనింగ్ వస్తుంది. అంటే మనం ఏదైనా చేయబోతే దాన్ని అవాయిడ్ చేసి బయటకు రావడం అని అవుట్ ఆఫ్ అనే వర్డ్ తాలూకా అర్థం. ఇప్పుడు ఈ 4 పదాలని ఉపయోగించి మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్లో ఈ 4 పదాలని వాడాలి అనే కాన్వర్సేషన్ని ఈరోజు క్లాస్లో చూద్దాం. విజయ్: రాజు, ఎవరి వైపు చూస్తున్నావు? దానికి రాజు రిప్లై: రోడ్డు దాటుతూ ఆ బిల్డింగ్ వైపు నడుస్తున్న అతనిని. విజయ్ అంటున్నాడు: ఇప్పుడు బ్యాంకులో ఎడం వైపు తిరుగుతున్నాడు అతనా? రాజు: గుర్తులేదా, ఆ రోజు నా కజిన్ మునిగిపోతే నదిలోకి దూకి రక్షించాడు. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. విజయ్ అంటున్నాడు: రాజు, హూ ఆర్ యూ లుకింగ్ ఎట్? రాజు: ది మ్యాన్ వాకింగ్ అక్రాస్ ద రోడ్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ ద బిల్డింగ్. విజయ్: హీ ఈస్ టర్నింగ్ టు ద లెఫ్ట్ ఇన్ ద బ్యాంక్ నౌ. ఈజ్ దట్ ద మ్యాన్? రాజు: డోంట్ యూ రిమెంబర్? ది అదర్ డే హీ జంప్డ్ ఇన్ టు ద రివర్ టు సేవ్ మై డ్రౌనింగ్ కజిన్. చూసారు కదా ఈ కాన్వర్సేషన్లో అక్రాస్, టువర్డ్స్, ఇంటూ ఎక్కడ ఎలా వాడామో. వాకింగ్ అక్రాస్ ద రోడ్, టువర్డ్స్ ద బిల్డింగ్, ఇంటూ ద రివర్. ఈ విధంగా మనం ఈ 3 పదాలని మన కాన్వర్సేషన్లో ఎలా వాడామో ఇప్పుడు దీని కంటిన్యూషన్ కాన్వర్సేషన్ కూడా చూద్దాం. విజయ్ అంటున్నాడు: గుర్తొచ్చింది, నిజంగా ధైర్యస్తుడే. రాజు: అతడి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలని ఉంది. విజయ్: అతడు బ్యాంకు బయటికి వచ్చి త్వరగా వెళ్తున్నాడు. రాజు: ఇప్పటికే టిఫిన్ సెంటర్ దాటిపోయాడు, అతడిని మనం చేరుకోవడం కష్టం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఎస్, ఐ రిమెంబర్, రియల్లీ బ్రేవ్. రాజు: ఐ విష్ టు గో టు హిమ్ అండ్ థ్యాంక్ హిమ్. విజయ్: హీ ఈజ్ అవుట్ ఆఫ్ ద బ్యాంక్ నౌ and walking away very fast. Raju: he is already past the tiffin center. We shall not be able to reach him. ఈ కాన్వర్సేషన్లో మనం అవుట్ ఆఫ్ ద బ్యాంక్ నౌ, ఇక్కడ అవుట్ ఆఫ్ వాడటం చూసాం. ఇప్పుడు మరిన్ని కాన్వర్సేషన్స్ చూద్దాం. అతడు ఇంటి నుంచి బయటకు వచ్చి ఆటోలో వెళ్ళడం చూశాను. అతడు ఇంకా జ్వరం నుంచి బయటపడలేదు. ఆ జాబ్ని ఎందుకు వదిలిపెట్టకూడదు? వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఐ సా హిమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హోమ్ అండ్ గెట్టింగ్ ఇన్ టు ఎన్ ఆటో. హీ ఈజంట్ యెట్ అవుట్ ఆఫ్ హిస్ ఫీవర్. వై డజంట్ హీ గెట్ అవుట్ ఆఫ్ ద జాబ్? వ్యూయర్స్, చూసారు కదా ఈ 3 సెంటెన్సెస్లో అవుట్ ఆఫ్ వాడడం ఎలాగో. ఈరోజు చెప్పిన 4 పదాలు అక్రాస్, టువర్డ్స్, ఇంటూ, అవుట్ ఆఫ్ మీనింగ్ కాన్వర్సేషన్స్లో ఎలా వాడామో చూసాం కదా. ఇక ఈరోజు లెసన్లో వొకాబులరీ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ కంపల్షన్ అంటే మీనింగ్ అన్ ఇర్రెసిస్టిబుల్ ఇంపల్స్ అంటే బలవంతంగా అని అర్థం వస్తుంది. రెండోది కండోన్ అంటే అర్థం టు ట్రీట్ యాజ్ యాక్సెప్టబుల్ అని వస్తుంది. తెలుగులో క్షమించి వదిలేయి అని అర్థం వస్తుంది. మూడవది కాన్వియట్ అంటే
మీన్స్ ఫర్ ట్రాన్స్మిట్టింగ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ అంటే ద్రవాలను తీసుకెళ్లే గొట్టం, మధ్యవర్తి అంటే ఒక మీడియేటింగ్ చేసే ఒక పైప్ అని అర్థం వస్తుంది. నాలుగవది కొరాబొరేట్ అంటే టు సపోర్ట్ విత్ ఎవిడెన్స్ ఆర్ కన్ఫర్మ్ అంటే ధృవీకరించడం అని అర్థం వస్తుంది. ఐదవది కరోజివ్ అంటే ఈటింగ్ అవే, హార్మ్ఫుల్ ఆర్ డిస్ట్రక్టివ్. తెలుగులో దీని మీనింగ్ తినివేయు అని అర్థం వస్తుంది. చూసారు కదా ఈరోజు వొకాబులరీ. మరి ఈరోజు క్లాస్లో ఇడియమ్స్ని చూద్దాం. మొదటిది ఓవర్ హెడ్ అండ్ ఇయర్స్ అంటే మీనింగ్ ఎక్సెసివ్లీ, అధికంగా, చాలా ఎక్కువగా. దీని మీద ఎగ్జాంపుల్, మోహన్ ఈజ్ ఓవర్ హెడ్ అండ్ ఇయర్స్ ఇన్ లవ్ విత్ నీనా. దీని అర్థం మోహన్ నీనాతో చాలా ఎక్కువగా ప్రేమలో ఉన్నాడు అని అర్థం వస్తుంది. రెండవది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటే సర్టైన్ అంటే చాలా ఖచ్చితంగా అని అర్థం వస్తుంది. దీనికి సెంటెన్స్, హిస్ సక్సెస్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ బికాజ్ హీ ఈజ్ వర్కింగ్ హార్డ్ దీస్ డేస్. అంటే అతని సక్సెస్ అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అతను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఈ రోజుల్లో అని అర్థం వస్తుంది. మూడవది అవుట్ ఆఫ్ ద వుడ్స్ అంటే అవుట్ ఆఫ్ డేంజర్, అపాయం నుంచి బయటపడడం. దీనికి సెంటెన్స్, ది పేషెంట్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ద వుడ్స్ యట్. పేషెంట్ తనకి జరిగిన అపాయం నుంచి ఇంకా బయటపడలేదు అని మీనింగ్. చూసారు కదా వ్యూయర్స్, ఈరోజు మన క్లాస్లో 4 పదాలు అక్రాస్, టువర్డ్స్, ఇంటూ, అవుట్ ఆఫ్ వాడి కాన్వర్సేషన్ ఎలాగా మనం చెప్పాలో. మరి ఈరోజు వొకాబులరీ, ఇడియమ్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా తొందరగా ఈ పదాలను వాడడం వస్తుంది. వ్యూయర్స్, మీకు మన తెలుగు టు ఇంగ్లీష్ ఛానల్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఎపిసోడ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. మీ ప్రదీప్.